దాదాపుగా అండి 200 సంవత్సరాల క్రితం అంటే 1840స్‌లో అప్పుడు రవివర్మ గారు ఏంటంటే భగవంతుని చిత్రాల్ని ఆయన రూపొందించాడండి. భగవంతుని చిత్రాలు, ఆడవాళ్ళ చిత్రాల్ని ఎక్కువగా ఆయన రూపొందించాడు. అంతకుముందంతా మనకు భగవంతుని శిల్పాలు ఉండేవి. అంటే విగ్రహారాధన ఉండేదనమాట. ఇళ్ళలో ఎవ్వరు దేవుడి పటాలు పెట్టుకునేవాళ్ళు కాదండి. అంటే ఒక రూపం అనేది వాళ్ళు ఇంకా అప్పటిదాకా నిర్ధారించలేదు. ఆ శిలలని, ఆ గోడ మీద ఉండే చిత్రాలని బట్టి రవివర్మ గారు లక్ష్మీదేవి అంటే ఇలాగా పద్మాసనరాలు అంటే కమలం మీద నిలబడి ఉంటుంది అని ఫస్ట్ ఆయన రూపొందించాడు. ఆయన కూర్చున్న పటాన్ని ఫస్ట్ వేయలేదండి. ఫస్ట్ లక్ష్మీదేవి నిలబడిన రూపాన్ని ఆయన చిత్రీకరించాడు. అలాగే సరస్వతీదేవి అంటే ఇలా వీణ పట్టుకొని ఉంటుంది, కృష్ణుడు అంటే ఇలాగుంటాడు, విష్ణుమూర్తి అంటే ఇలాగుంటాడు అని, శివుడు అంటే ఇలా ఉంటాడు అని ఆయన యొక్క చిత్రాల ద్వారా ఆయన ప్రింటింగ్ అనమాట. అంటే కలర్లు వేయడం కానీ అవన్నీ ఫస్ట్ కలర్ లేకుండా వేసాడు, బ్లాక్ అండ్ వైట్. తర్వాత వాటిని మనము హెచ్డి క్వాలిటీస్లో ఇప్పుడు ఇంకా లేటెస్ట్గా తయారు చేసుకుంటున్నాం. ఇప్పుడండి ఒకప్పుడండి మన ఇళ్ళలో ఈ పూజలు ఇవి ఏవి ఉండేవి కాదు. పటాలు పెట్టుకోవడము, పటాలకు పూలు పెట్టడము ఇవన్నీ ఉండేవి కాదు. విగ్రహాలు ఉండేవి, కంచు విగ్రహాలు, పంచలోహ విగ్రహాలు అలాంటివి చిన్న చిన్నవి ఉండేవి అనమాట. వాటినే పూజలు చేసేవాళ్ళు. ఇంకొకటి పూజ అనేది ఎలా ఉండేదంటే ఆడవాళ్ళు ఎక్కువగా వ్రతాలు చేసేవాళ్ళండి. వ్రతాలు ఉండేవి ఎక్కువగా, అంటే ఇళ్ళలోనే ఉండేవాళ్ళు, ఉపవాసాలు ఉండేవాళ్ళు, వ్రతాలు చేసేవాళ్ళు, నోములు నోచేవాళ్ళు, అవన్నీ చేసేవాళ్ళండి. అలాగా భక్తి అనేది ఆ రూపంలో ఉండేది. ఎప్పుడైతే రవివర్మ గారు ఈ చిత్రాలను రూపొందించాడో అప్పుడు పటాలు వచ్చేసి ఆ పటాలు అనేవి ప్రతి ఇంట్లో భగవంతుని పటాలు తయారైపోయాయి. అంతకుముందు పటాలు లేవండి ఇళ్ళలో. ఆ పటాలని ఆరాధించడం వచ్చిన తర్వాత ఏమైంది, పూజలు మొదలయ్యాయి, వ్రతాలు తగ్గిపోయాయి, వ్రతాలు నోములు తగ్గిపోయాయండి. ఇప్పుడైతే మరీ ఘోరంగా అండి, వ్రతాలు కాదు, నోములు కాదు, ఉపవాసాలు కాదు, ఇది కాదు, హారతులు ఎక్కువైపోయాయండి. మనం ఏం చేసేవాళ్ళము, వ్రతంలో కానీ పూజలో కానీ మంగళహారతి ఇచ్చేవాళ్ళు, మళ్ళీ మధ్య మధ్యలో హారతులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ హారతులు అనేవి భజనలు అయిపోయినాయండి. భజనలు అనేవి అదొక రకమైన భక్తి. భజనలు ఎక్కువైపోయాయి, హారతులు ఎక్కువైపోయాయండి. అంటే పూజలు అనేవి, వ్రతాలు అనేవి చాలా తగ్గిపోయాయి. కాబట్టి ప్రతి ఒక్కటి మారిపోతుందండి. ఇప్పుడు మనము ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక ట్రిక్ చెప్తానండి. ఇప్పుడు మీకు జనాలు కావాలి, మీ ఇంటి దగ్గరికి జనాలు కావాలి. ఈ రోజుల్లో అంటే ఈజీ టెక్నిక్ చెప్పిన, మీ ఇంటి వాకిట్లో ఒక విగ్రహం ఏదైనా పెట్టేసేయండి, లేదా మీ ఇంటి వాకిట్లో ఒక చెట్టు ఉంటే దానికి ఒక చీర కట్టేసి బొట్లు పెట్టేసేయండి. ఆటోమేటిక్గా జనాలండి దాన్ని పూజ చేయడానికి వచ్చేస్తారు. అప్పుడు మీ వాకిలి కలకలలాడుతుంది, జనాలతో నిండిపోద్ది. ఇది తమాషగా చెప్పిన ట్రిక్ అండి, దీన్ని సీరియస్గా తీసుకోవద్దు, ట్రై చేయండి. అప్పుడు మీకు జనాలు అందుబాటులో ఉంటారు, మీకు ఏ అవసరానికైనా జనాలు వస్తారు. ఒక చిన్న శివలింగం పెట్టేసేయండి, సిమెంట్తో అయినా సరే. వాళ్ళు రాయ సిమెంట్ అది కూడా చూసుకోరండి, వచ్చి పాలు పోసేస్తారు, పూజ చేస్తారనమాట. ఫన్నీగా చెప్తున్నా ఇది, ఓకేనా?